నమస్తే. సో, సంక్రాంతి వచ్చేసింది. కానీ ఇది లక్షలాది మందికి ఒక నరక ప్రయాణం లాంటిది. దీన్ని బట్టి మీరేం చెప్తారు? యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి చాలా మంది ట్రావెల్ చేశారు. ఆ ట్రావెల్ చేసే నంబర్స్ చెప్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఎందుకంటే చెన్నై నుంచి ఒక 15,00,000 మంది, హైదరాబాద్ నుంచి ఒక 10,00,000 మంది, బెంగుళూరు నుంచి ఒక 5,00,000 మంది, సుమారు 30,00,000 మంది అయితే ప్రయాణించారు. ఏంటి 30,00,000 మందా? అంటే ఈ ఇయర్ మళ్ళీ ఎంతమంది ప్రయాణం చేస్తారు? లాస్ట్ ఇయర్ 30,00,000 మంది అంటే ఇప్పుడు ఒక 200% పెరిగేటట్టే ఉన్నది. ప్రతి ఒక్కరు అంచనాలు చూస్తుంటే. ఓకే. సో, ఇంతమంది ప్రయాణిస్తున్నారు కదా! దీన్ని బట్టి మన బస్ చార్జెస్ ఇయన్నీ పెరుగుతున్నాయి కదా! బస్ చార్జెస్ పెరగడం ఏంది? నార్మల్ టైంలో ₹1,000 ఉన్న టికెట్ ఇప్పుడు మినిమం ₹4,000 ఉన్నది. అంటే దీన్ని బట్టి ఒక్క బస్ నార్మల్ టైంలో ఒక 20,000 ఎర్న్ చేసేది ఇప్పుడు ఇదే సీజన్ లోని 1,20,000 వరకు వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఇదైతే ప్రైవేట్ ట్రావెల్స్ కి ఒక బిగ్గెస్ట్ లోట్. మరి దీన్ని బట్టి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదా? గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడమా? అసలు నిజానికి వస్తే గవర్నమెంట్ చాలా సపోర్టివ్ గా ఉంటది. ఎందుకంటే దీంట్లో ప్రైవేట్ ట్రావెల్స్ లోని ఒక 100% లో 80% ఆఫ్ ద ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతి ఒక్క పొలిటీషియన్స్ వెనకాల నుంచి నడిపిస్తున్నవి. బికాస్ వాళ్ళైతే ఏం చేయలేరు. అండ్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక రిక్వెస్ట్, ఇంకా స్పెషల్ ట్రైన్స్ లాంటివి ట్రైన్స్ అండ్ ప్రైవేట్ ట్రావెల్స్ కాకుండా గవర్నమెంట్ ట్రావెల్స్ ఇంక్రీజ్ చేస్తే చాలా బాగుంటదని నా అభిప్రాయం. సో, బస్ చార్జెస్ అయితే 4,000-5,000 అన్నారు కదా! మరి నార్మల్ పర్సన్స్ ఎలా ట్రావెల్ చేస్తారు? యాక్చువల్లీ వాళ్ళు ఒక 2 months శాలరీ వీళ్ళు ట్రావెలింగ్ కే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కరికి 5,000 అంటే వాళ్ళ ఫ్యామిలీలో 4 members ఉంటారు కాబట్టి వన్ సైడ్ వాళ్ళకి ఈజీగా 20,000 అవుతుంది. 20 + 20 అంటే 40,000. ఇంకా వాళ్ళు ఊరెళ్ళి ఏం ఎంజాయ్ చేస్తారు? మినిమం 40,000 లేనిదే ఒక ఫ్యామిలీ అయితే పొంగల్కి వాళ్ళ ఇంటికి వెళ్ళలేరు. యాక్చువల్లీ గవర్నమెంట్ హ్యాస్ టు బి టేక్ యాక్షన్ ఆన్ దిస్, బట్ వాళ్ళైతే తీసుకోరు. సో, ఇలాగైతే మన గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేస్తే కనుక ప్రైవేట్ ట్రావెల్స్ వేయించి లేదంటే స్పెషల్ ట్రైన్స్ వేయించి కొద్దిగా మనీ కానీ డిక్రీజ్ చేస్తే నార్మల్ పర్సన్ కూడా ట్రావెల్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనకి 30,00,000 పైన అన్నారు కదా! ఇంతమంది వేరే స్టేట్స్ లో ఎందుకు ఉంటున్నారు? యాక్చువల్లీ 30,00,000 మంది ట్రావెల్ చేసేవారు, ఇంకా ఎక్కువ మందే ఉంటారు. బికాస్ మన దగ్గర ఏంటంటే ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ లేక అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్స్ కోసం అని దానికోసం అని మైగ్రేట్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. బట్ దీనికోసం కూడా గవర్నమెంట్ బెస్ట్ సొల్యూషన్ తెస్తుంది అని అనుకుంటున్నా ఫ్యూచర్ లోని. ఐ మీన్ నెక్స్ట్ ఇయర్ దీని పొంగల్ మైగ్రేషన్ అనేది తక్కువ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ అయితే ఖచ్చితంగా ఫుల్ గా ఉంటది. సో, మన టోల్ ప్లాజాలు కూడా చాలా వేస్తున్నారు. సో, దీన్ని బట్టి మీరు ఏమంటారు? యాక్చువల్లీ టోల్ ప్లాజా చార్జ్ చేయడం అనేది ఓకే, బట్ ఓన్లీ వన్ పొంగల్కే టోల్ ప్లాజా వాళ్ళు లాస్ట్ ఇయర్ 60 to 80 crores అయితే ఎర్న్ చేశారు. బట్ దీన్ని బట్టి చూసుకుంటే ఈ ఇయర్ వాళ్ళు ఈజీగా 120 CR to 150 CR అయితే ఎర్న్ చేయగలరు. బికాస్ ఎందుకంటే 200% ఆఫ్ ద పబ్లిక్ పెరుగుతుంది. సో, మీరైతే చూస్తున్నారు కదా! దీన్ని బట్టి గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకొని కొద్దిగా స్పెషల్ ట్రైన్స్ అలాంటివి వేస్తే కనుక చాలా ఉపయోగం ఉంటది. అండ్ యాక్చువల్లీ మీరైతే ఈ వీడియో చూసే వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి, అండ్ ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు కామెంట్ చేయండి, అండ్ మీరు ఈ పొంగల్కి హైయెస్ట్ పేడ్ టికెట్ ప్రైస్ ఎంతో కూడా కామెంట్ చేయండి. దీన్ని బట్టి మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటది ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ లో. సో, మీరు కూడా ఏమైనా మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ పొంగల్. If you enjoyed this, make sure to like and share. Click here to subscribe